ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఏ తేదీలో పుడితే ఏ రకమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు, వాళ్ళకి ఏ స్టోన్ కలిసి వస్తుంది, ఏ నెంబర్ కలిసి వస్తుంది, ఏ నెంబర్ కలిసి రాదు, ఎవరితో ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఏ దేవుడిని ఎక్కువగా పూజించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాళ్ళు ఏ రంగంలో ముందుకెళ్తారో అనేటువంటిది తెలుసుకుందాం. 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పుట్టిన దగ్గర నుంచి 8వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా శారీరకమైనటువంటి ఇబ్బందులతో బాధపడతారు. అలాగే కంటికి సంబంధించినటువంటిది, చర్మానికి సంబంధించినటువంటివి ఇబ్బందులతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కనుక అది దాటి 8వ సంవత్సరం దాటి వాళ్ళకి ఏ అనారోగ్యము కూడా రాలేదు అప్పటిదాకా అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు 80 సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులుగానే ఉంటారు. అలాగే ఈ 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ప్రవర్తనలో మనకి ముందుగా ఎవరికి అర్థం కారు. ఎందుకంటే 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి మనోభావన ఒక రకంగాను, ప్రవర్తించే ప్రవర్తన మరొక రకంగానూ ఉంటుంది. మనసులో ఉన్నటువంటి భావన బయటికి చెప్పరు. 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ మనోభావన బయటికి ఎవరితోనూ చెప్పరు. వాళ్ళ మనసులో ఒకటి ఉంటే బయటికి ప్రవర్తించేది మాత్రం మొహమాటంగా మనకి ఎలా కావాలో అలా ప్రవర్తిస్తారు. చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లల్లాగాను, పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళలాగాను ఎవరికి ఎలా కావాలంటే అలా ప్రవర్తించి వాళ్ళకి ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో ఎవరైనా సరే ఒక అంచనాకి రావడం అనేటువంటిది చూసే వాళ్ళకి కష్టం. కానీ 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా అంటే చాలా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే వర్షంలో తడవాలి, వర్షంలో తడుస్తూ బయటికి వెళ్ళి ఆడుకోవాలి, లేదంటే దాన్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనలు. అలాగే ఎవరైనా సరే వాళ్ళ దగ్గరకు వచ్చి అర్థిస్తే కానీ వాళ్ళకి వీళ్ళు సహాయం చేయకపోవటం, లేదంటే దానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ నుంచి కొంత ఆశించటం. ఎందుకంటే నేను నీకు సాయం చేశాను కాబట్టి నువ్వు మళ్ళీ నాకు ఎప్పుడు సాయం చేస్తావు అన్నట్టుగా ఎదురు చూడటం అనమాట. అలాగే 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి గొప్ప లక్షణం ఏంటంటే ఎవరితోనైనా సరే, ఏ టాపిక్ అయినా సరే వాళ్ళు అనర్గళంగా వాళ్ళ దాని గురించి చెప్పేయడం అనేటువంటిది వాళ్ళలో ఉన్నటువంటి కళ. రాజకీయం మాట్లాడితే రాజకీయంగా దాని గురించి మాట్లాడేస్తారు, సినిమాల గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడేస్తారు, కళారంగంలో ఇంకా దేని గురించి మాట్లాడినా, లేకపోతే ఒక సైన్స్కి సంబంధించినటువంటివి మాట్లాడినా, లేదా ఒక వెల్ఫేర్కి సంబంధించినటువంటి మాట్లాడినా, ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మాట్లాడినా, అన్నిటి గురించి కూడా వాళ్ళు ఒక అవగాహన అనేటువంటిది దాన్ని వాళ్ళు కలగజేసుకుంటారు. ఈ 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి సాధారణంగా భయాలు ఎక్కువగా ఉంటాయి, అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సినిమా హీరోలాగా ప్రవర్తించడం, లేదా ఒక రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తించడం, వాళ్ళని చూసి వీళ్ళని ఇమిటేట్ చేయటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వీళ్ళని ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనకి వస్తుంది. అంటే వీళ్ళు ఎవరినో ఫాలో అవటం కాదు, వీళ్ళనే ఫాలో అయ్యేటట్టు ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మనకి అందరిలోనూ కూడా వీళ్ళు స్పెషల్గా కనపడాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ సెట్ చేయడం అనేటువంటిది వీళ్ళల్లో ఉండేటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్గా కూడా చెప్పచ్చు. మనం ఎంతమందిని తీసుకున్నా కానీ 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా గట్టి దృఢమైనటువంటి నమ్మకాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నమ్మకాలంటే మామూలుగా మనం అందరితోనూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ వీళ్ళకి గుడ్డి నమ్మకాలు, మూఢనమ్మకాలు అంటాం కదా, అలాంటివి కూడా ఉంటాయి. సెంటిమెంట్లతో పాటు నమ్మకాలు అధికంగా ఉంటాయి. సరే, ఎదుటి వాళ్ళని నమ్మినా, వాళ్ళు వీళ్ళని నమ్మినా, వీళ్ళు ఏదో ఒక రకంగా మెస్మరైజ్ చేసి మరీ వీళ్ళు అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు వీళ్ళని నమ్మకపోయినా వీళ్ళని నమ్మేటట్టుగా చేసుకోవడమే వీళ్ళ ప్రత్యేకత.
చదువు విషయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఉద్యోగ విషయంలో మాత్రం చాలా గ్రాండ్గా ఉంటారు. అలాగే లాయర్లుగాను, అలాగే కళారంగంలోనూ కూడా మనం వీళ్ళని చూడొచ్చు. కళాకారులుగా కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. కళారంగంలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సేవా రంగంలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అందరితోనూ కలిసిపోయి ఉంటారు. బంధుమిత్రాదుల్లో తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళ వాత్సల్యం ఎక్కువగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కలిసి రానేటువంటి నెంబర్ 9. 9వ నెంబర్ వీళ్ళకి కలిసి రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 1, 2 నెంబర్లు వీళ్ళకి కలిసి వస్తాయి. 1, 2 నెంబర్లుగా లాస్ట్గా అంటే ఫోన్ నెంబర్ తీసుకున్నా 1వ నెంబర్ వచ్చేలాగా 2వ నెంబర్ వచ్చేలాగా తీసుకోండి. 1వ నెంబర్ వస్తే మంచిదే, 2వ నెంబర్ వచ్చినా మంచిదే. కానీ ఇక అన్నీ కలుపుకుంటే ఇక మీరు ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఒకే రకమైనటువంటి విధానం ఉంటుంది. మీరు నష్టపోవడం లేదా ఎదుటి వాళ్ళని నష్టపరచడం. ఇలా మీకు కావలసినటువంటి అదృష్ట సంఖ్య ఏదైనా ఉంది అంటే 1, 2 నెంబర్లు. మీకు దురదృష్టకరమైనటువంటి నెంబర్ 9. వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా కొద్దిగా మనస్తాపానికి ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. రుణగ్రస్తులుగా కూడా కనబడుతూ ఉంటారు. డబ్బులు అనేటువంటివి చాలా ఈజీగా అనేటువంటిది సంపాదన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సులభమైనటువంటి మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. సరే, సంపాదించినప్పటికీ కూడా నిలబెట్టుకుంటారా అంటే అంతా పోగు చేసి ఒకటేసారి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇలా ఏదైనా సరే ఒక సంపాదన, ఒక ధ్యేయము అనేటువంటిది ఉందా అంటే కనుక వీళ్ళ అనేక రంగాల్లో కనబడుతూ ఉంటారు. పోలీసులుగా కనబడతారు, లాయర్లుగా కనబడతారు, చాలా పెద్ద పెద్ద స్థానాల్లోనే కనబడుతూ ఉంటారు. రాజకీయ నాయకులుగా కనబడుతూ ఉంటారు. పోగు చేస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు తప్ప ఎక్కడా కూడా నిలబడేటువంటి అవకాశం తక్కువ. కానీ ప్రాపర్టీస్ తీసుకుంటే మాత్రం 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా గట్టిగా నిలబడతాయి. అలా ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయండి. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటిది ముత్యము. ముత్యం బాగా కలిసి వస్తుంది. ముత్యము పెట్టుకోండి. అలాగే అమ్మవారి పాదాల దగ్గర ముత్యము ఉన్నట్టుగా ఉండేటువంటి ఉంగరాన్ని పెట్టుకుంటే మంచిది. అలాంటి ఉంగరం కావాలంటే మాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఒరిజినల్స్ మా దగ్గర దొరుకుతాయి. విత్ సర్టిఫికేట్తో ఉన్నటువంటివి మా దగ్గర దొరుకుతాయి. ఆ విధంగా మీరు కనుక ఈ ముత్యాన్ని కనుక 2-3 క్యారెట్ల లోపల కనుక మనం పెట్టుకున్నట్లయితే అది చాలా యోగ్యమైనటువంటిదిగా కనబడుతుంది. మనకి మంచి మార్గాన్ని కనబరుస్తుంది. మీలో ఉండేటువంటి లోపాలను తొలగిస్తుంది. మీలో ఉండేటువంటి భయాల్ని, అనుమానాలని అన్నిటినీ కూడా తొలగిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎదగడానికి తగినటువంటి అవకాశాలు కల్పిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా 2వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ అమ్మవారి సాధన ఎక్కువగా చేయాలి. అమ్మవారిని బాగా పూజించాలి. ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి నవరాత్రుల్లో తప్పకుండా దీక్షగా అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించండి. మీకు అన్ని యోగ్యమైనటువంటి మార్గాలన్నీ కూడా కనబడతాయి. శుభం భూయాత్. జై శ్రీరామ్.